నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, లిట్ క్యాప్ మాజీ చైర్మన్. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? అప్పుడే 20 రోజులు దాటిపోయినా కూడా కొత్త ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకుని 12 రోజులు అయిపోయినా అసలు విషయాలు వదిలేసి వైసీపీ కార్యాలయాల మీద, అలాగే వైసీపీ శ్రేణుల మీద దాడులు, విధ్వంసాలు వీటికే ఎందుకు పరిమితం అవుతున్నారు? మరోవైపు ఇసుక అక్రమ రవాణా, జగన్ గారి ప్రభుత్వం ఇసుకను స్టాక్ నిల్వ చేసి రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చితే దాన్ని ఇప్పుడు ఇష్టారాజ్యంగా అక్రమార్కులు వాటినంటినీ కూడా అక్రమంగా లారీల్లో తరలించుకుపోతూ వేల రూపాయలకి 13,000, 15,000, 20,000 ఇట్లా అమ్ముకుంటున్నారట లారీల్లో. సోషల్ మీడియాలో అవన్నీ వస్తున్నాయి. మరోవైపు డయేరియా వ్యాపించి 10 మంది మరణిస్తే కనీసం తెలుగుదేశం మీడియా ఆ వార్తలను కూడా ఇవ్వటం లేదు. ప్రముఖంగా ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం సకాలంలో స్పందించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద లేదా? వైసీపీ ప్యాలెస్లు కట్టుకుందని లోకేష్ ఆరోపిస్తున్నారు. అయితే విచిత్రంగా ఈరోజు సాక్షిలో చూస్తే టీడీపీ వాళ్ళు అంతకంటే పెద్ద ప్యాలెస్లే కట్టుకున్నప్పటికి కూడా వైసీపీ మీదే ఎందుకు నెడుతున్నారు? మంచి భవనాలు కడితే ఈ ప్యాలెస్ల కింద లెక్క అయితే మరి టీడీపీవి కూడా ప్యాలెస్లు అవుతాయి కదా. ఇవన్నీ కూడా వాగ్దానాలని కప్పిపుచ్చడానికి, దారి తప్పించడానికి, డైవర్ట్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాల. ఇప్పటికే ఆ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు అన్న దాని మీద ఒక 1 నెల రోజులు పడతారో తర్వాత నిర్ణయం తీసుకుంటారట. అప్పుడు పరిశీలన చేస్తున్నారట. తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజో రెండో రోజునే ఈ ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంట్ చేసేసారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అక్కడ ఇంకా పరిశీలన, అధ్యయనం ఇవన్నీ చెబుతున్నారంటే ఇంకా అలాగే వృద్ధాప్య పెన్షన్లు, వాలంటీర్ల వ్యవస్థ మొత్తం వీటన్నిటి మీద మరి ఇవాళ రేపట్లో క్యాబినెట్ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా లేదా? ఓవరాల్గా చూసినప్పుడు ఇసుక, డయేరియా, అలాగే హింసాకాండ, విధ్వంసం ఇవన్నిటినీ కప్పిపుచ్చే విధంగా తెలుగుదేశం మీడియా ప్రయత్నం చేస్తోందా? ఎంతసేపు వైసీపీ మీద రకరకాల ఆరోపణలు గుప్పిస్తూ వార్తలు రాస్తారా? పోని వాటిని రాశారు, కానీ ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి టీడీపీ కట్టినటువంటి ప్యాలెస్ల మాట ఏమిటి? ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇందుకోసమైనా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నది. ముందుగా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? మీకేం అర్థమవుతోంది? ఓ పక్క ఇసుక అక్రమ రవాణా, ఇంకో పక్క డయేరియాతో 10 మంది మరణించి 100 మంది ఇంకా ఆసుపత్రుల్లో ఉండటం, వీటన్నిటి మీద శ్రద్ధ చూపకుండా ఒక మంత్రి మాత్రం వెళ్ళినట్టున్నాడు సత్యకుమార్ గారు 1-2 చోట్లకి. బట్ ఓవరాల్గా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం పారిశుద్ధ్యం మీద వీటన్నిటిని గాలికి వదిలేసి ఈ విధ్వంసం, తెలుగుదేశం ఆఫీసులు వాటి మీదే ప్రచారం చేయటం, వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి విపరీతమైనటువంటి హైప్ ఇస్తూ వాళ్ళు ప్రచారం చేయటం ఏమిటి? కక్ష ధోరణి పూర్తిగా ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లాగే చేశారు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమైనా ప్రయోజనం జరుగుతుందంటారా? శ్రీనివాసరావు గారు, రాజశేఖర్ గారు, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. కుక్కతో ఒక వంకర అన్నట్లు చంద్రబాబు ఆలోచన ధోరణి మారదు, పచ్చ మీడియా ఆలోచన ధోరణి మారదు. ఆయన గత 40 సంవత్సరాలుగా ఏ రాజకీయాలు చేశారో అదే రాజకీయాలు ఇప్పుడు చేస్తున్నాడు. ప్రజల దృష్టిని అసలు విషయాల నుంచి డైవర్ట్ చేయటము, కొత్త ఎజెండా సెట్ చేయటము, ఎజెండా సెట్ చేసి తమకు అనుకూలంగా ప్రచారం చేయడానికి ప్రయత్నించడం, ప్రత్యర్థుల మీద బురద చల్లటం, అది ఒక టాక్టిక్. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారు? రాష్ట్ర విభజన హామీ చట్టాన్ని, ఆ షరతులన్నీ అమలు చేసే విధంగా ఏమన్నా చేస్తారా అనేది ఆలోచన చేస్తారు. అలాగే ప్రత్యేక హోదా ఏమన్నా సంపాదిస్తారా ఆలోచన చేస్తారు. పోలవరం తొందరగా కట్టే ప్రయత్నం చేస్తారా ఆలోచన చేస్తారు. ఈ ఆలోచనలన్నింటినీ దృష్టి మళ్లించడానికి అప్పటికే ఈయన ప్రయత్నం మొదలు పెట్టేశాడు. హింసాకాండ చెలరేగటం, అవే కాదు ప్రసాద్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 ఉన్నాయి కదా, వాటి గురించి ఒక్క ముక్క రాయట్లేదు. నెక్స్ట్ అదే వస్తున్నానండి. సూపర్ 6 కూడా ఇంప్లిమెంట్ చేయడం. మీరు అన్నిటికంటే మీరు ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. నిజానికి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కదా ఆయన. నిరుద్యోగ భృతి అంటే ఇప్పుడంటే స్కిల్ సెట్, అంటే ప్రజల్లో ఏమేమి స్కిల్స్ ఉన్నాయో సర్వే చేస్తారు. సర్వే చేయటం అంటే అది ఒక బ్రహ్మ పదార్థం చేస్తారా మీకు వేరే చెప్పనవసరం లేదు. అది ఎప్పుడు పూర్తి అవుతుంది ఆ సర్వే?
కనీసం ఉచిత బస్సు సర్వీస్ మహిళలకు ఇవ్వడానికి కూడా అది ఇమీడియట్లీ కెన్ ఇంప్లిమెంట్, మీకు చిత్తశుద్ధి ఉంటే. దాన్ని వాయిదా వేయటం ఇవన్నీ ఏంటంటే ఆయన పాత ఆలోచన ధోరణి, పాత పద్ధతులని కొనసాగుతున్నారు. ప్రతిసారి అధికారంలో లేనప్పుడు నేను మారిపోయిన మనిషి లేడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మారలేడు కూడా. ఆయన మారాలన్నా ఆయన మారనిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రాగానే మళ్ళీ అమరావతి ఊపిలోకి మళ్ళీ దింపేస్తున్నాడు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పదు. అమరావతి అర్జెంటా, పోలవరం అర్జెంటా, లేకపోతే ప్రజల ఈతి బాధలు అర్జెంటా అనే ఆలోచన ఆయనకు లేదు. ఆయన అమరావతి అసలు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 26 అయినా 33 అయినా ఆ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీని మించిన రాజధాని అవసరం ఉందంటే ఇప్పుడు కట్టుకునే పరిస్థితి ఉందా? ఏమో మేబీ 10-15 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది కట్టుకోవచ్చు, తప్పదు. నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఏ గుడ్ క్యాపిటల్. కానీ ఇప్పుడు అసలు ఆయన ప్రయారిటీస్ ఏంటి? ఆయన ప్రయారిటీస్ దే ఆర్ టు ప్లీజ్ ద పీపుల్ హూ సపోర్టెడ్ హిమ్ డ్యూరింగ్ ఎలక్షన్ త్రూ మనీ. ఆయన నయా రిచ్ క్లాస్ చుట్టూ వాళ్ళ బందికానలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తాము చేసిన సహాయానికి ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ప్రతిఫలం ఇచ్చే పథకాల మీదనే ఆయన దృష్టి పెడతాడు, అమరావతి మీద దృష్టి పెట్టచ్చు. దానివల్ల ఎవరికి ప్రతిఫలం వస్తుందో మనకు తెలుసు. ప్రజల సమస్యలు ఏంటి? సూపర్ 6 ఆయన ఇంప్లిమెంట్ చేయాలి కదా. సూపర్ 6 ప్రజలు అడగకుండా వైసీపీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నాడు, ప్రజల మీద దాడులు చేస్తున్నాడు. మోస్ట్ రిగ్రెసివ్ అండ్ నెగటివ్ ప్రభుత్వం మనం చూడబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడొచ్చు నెగ్గొచ్చు, ఆయన ఇచ్చిన పథకాలు కానీ ప్రోగ్రెసివ్ మెజర్స్ కానీ ఆపేయటానికి ప్రజలు వాటి వైపు ఆకర్షితులైతారు. ఎన్నికల్లో ఓటేశారా లేదా అన్నది విషయం. కానీ ఆయన చేసిన ఏ ఒక్క పని కూడా ప్రజా వ్యతిరేకం కాదు, పేద ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు. ఆ నిర్ణయాలను నీరుగార్చడానికి ఏమేం చేయాలో అన్ని ఈ ప్రభుత్వం చేస్తుందని అప్పుడే మనకి ఇండికేషన్స్ అన్ని వస్తున్నాయి. ఆయన పెత్తందారి యాటిట్యూడ్, ఆ నెగిటివ్ యాటిట్యూడ్, ఆయన కుమారుడు లోకేష్ బాబు ఈ రిగ్రెసివ్ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజము అనేక ఒడిదుడుకులకు లోను కాబోతున్నది. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు మద్దతు ఇచ్చిన ప్రజలను రక్షించుకోవడానికి ఏం చేయాలి, దాన్ని ఏ మార్గంలో ఎదుర్కోవాలి, గాంధేయ పద్ధతుల్లో ఎదుర్కోవాలా, లేకపోతే పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టు కౌంటర్ అటాక్ చేయాలన్నది స్ట్రాటజీ గురించి వైసీపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇలాగ మౌనంగా ఉండటము, లేకపోతే వాళ్ళు కొట్టారు మేము తీసుకుంటాము అనటం మాత్రం సరికాదు. ఖచ్చితంగా ఎట్ సమ్ స్టేజ్ హీ హ్యాస్ టు రిటాలియేట్ ఆర్ కౌంటర్. అది గాంధేయ పద్ధతుల్లో చేస్తారా, వీధుల్లోకి వచ్చి నిరాహార దీక్షలు చేస్తారా, లేకపోతే కౌంటర్ అటాక్ కూడా చేస్తారా అన్న థ్రెట్ టీడీపీ కార్యకర్తలు పెడతారా అన్నది అది ఓన్లీ వాళ్ళు వైసీపీ నాయకులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ డయేరియా ఇవన్నీ అడిగారు. డయేరియా ఇంత గతంలో రోసయ్య గారు అనుకుంటాను ఈ డయేరియా గురించి చంద్రబాబు నాయుడు ట్రైబల్ ప్రాంతాల్లో డయేరియా సమస్య ఉంది మీరేం చేస్తున్నారని అడిగితే రోసయ్య గారు చాలా లౌకికంగా చెప్పాడు. చంద్రబాబు నువ్వు ఆల్రెడీ స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసావని మేము అనుకున్నాము, నువ్వు స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయలేదు, దరిద్రాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసావు, అందువల్లనే డయేరియా లాంటి సమస్యలు వస్తున్నాయి, పేదరికం ఇంకా పోలేదు అని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ రోసయ్య గారి కాలం వెళ్ళిపోయి ఎంతకాలం అయింది, 2004 నుంచి 2009, మళ్ళీ 2024లో కూడా అయ్యే డయేరియా సమస్యలు వచ్చాయంటే వెంటనే యాక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏది మన వాలంటీర్లను డిస్టర్బ్ చేయటము, వాలంటీర్ వ్యవస్థ నాశనం చేయటము, డెలివరీ మెకానిజాన్ని తీసేయటం, వాలంటీర్లలో వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన కలిగే విధంగా చేయటం, వారిని నిర్లిప్తంగా మార్చేయటం వల్ల ఇప్పుడు డయేరియా లాంటి ఇష్యూ ఇమీడియట్ గా అక్కడ లోకల్ కార్యకర్తలు, ఆరోగ్య విలేజ్ క్లినిక్లు వాటితో రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీరు చేసిన పనుల వల్ల వీళ్ళందరూ నిశ్చేష్టులైపోయి ఏం చేయాలో పోయిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే డయేరియా సమస్యను అదే మంత్రి గారు వెళ్ళారంటున్నారు. మంత్రి గారు మంచిది, ఆయన చాలా డైనమిక్ మంత్రిగా మారితే మరీ మంచిదే. కానీ ఆయన నెగిటివ్ రిగ్రెసివ్ మైండ్ సెట్ తోటి ఆలోచన, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసే మంచి పనిని ప్రతిని డిస్టర్బ్ చేయాలి, ఆయన చేయలేదు, సరిగ్గా చేయలేదు, ఆయన సక్రమంగా పరిపాలించలేదన్న ఇంప్రెషన్ నెట్టడానికి ప్రయత్నం మానేసి ఆయన చేసిన మంచి పనులు మేము ఇంకా బాగా చేయగలము అన్న ఆలోచనతోటి ఈ మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రభుత్వం చుట్టూరు ఉన్న మీడియా కానీ వీళ్ళు ఆలోచించడం బాగుండదు. కానీ వీళ్ళు చేసే పనులన్నీ నెగిటివ్ మైండ్ సెట్ తో వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం తప్పిదాలు చేయలేదు,
అన్ని ఆయనకు తోచిన పద్ధతిలో డెవలప్మెంట్ మోడల్ ముందుకు తీసుకెళ్ళాడు. మేము ఇంకా ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్ ఇంకా అద్భుతంగా చేస్తామంటే చెయ్యండి, కానీ మీరు వాటిని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ ఫాలోవర్స్ ని ఎట్లా అటాక్ చేయాలనే ఆలోచన సరైన ఆలోచన కాదని నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారు. రైట్. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం. చెప్పండి, మీ జిల్లాలోనే ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందంట కదా, గవర్నమెంట్ వచ్చి 10 రోజులు కూడా కాకముందే పట్టించుకునేవాడే లేడు అంటున్నారు. డయేరియా అయితే కొన్ని అనేక చోట్ల ఇంక్లూడింగ్ కాకినాడ ప్రాంతంలో కూడా ఈ పారిశుద్ధ్యం వీటిని పట్టించుకునేవాడే లేకుండా పోవడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి అంటున్నారు. జగ్గైపేట, నంద్యాల మొదలైన చోట్ల. సో ఈ పరిణామాలన్నీ, మరోవైపు ఆర్టీసీ ఫ్రీ బస్ అని చెప్పారు, ఇక్కడ తెలంగాణలో మరుసటి రోజు ఇంప్లిమెంట్ చేశారు, అక్కడేమో ఇంకో 4 రోజులు స్టడీ చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారం ప్రతి ఒక్క మహిళకి నెలకి కనీసం 1000 రూపాయలన్నా నష్టం చేసినట్లు అవుతుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు సబ్జెక్ట్ ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు ఇంతవరకు నాకు తెలియదండి. ఓకే, థ్యాంక్ యూ. మా ఏరియాలో మొన్న ఈ విధ్వంసం గురించి లైవ్ విజువల్స్ చూపించినప్పుడు మొత్తం సాక్షి టీవీ, TV9, NTV 3 కట్ చేశారండి ఒకేసారి. ఓకే, ఇష్యూ దేని మీద నడుస్తుంటే అది మీరు ఫాలో అయితేనే మాట్లాడండి, లేకుండా ఊరికే ఏదో ఫోన్ ట్రై చేసి మేము మాట్లాడతామంటే అది పద్ధతి కాదు, చర్చకి అది దారి కూడది. ఇది మల్లేశ్వరరెడ్డి గారు పులివెందుల. మల్లేశ్వరరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? అసలు ప్రభుత్వం చేయాల్సిన పనులు మానేసి పార్టీ ఆఫీసుల మీద విధ్వంసం, ఈ గొడవంతా ఏమిటి వీళ్ళు అసలు? మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఇప్పటికి ఇంకా వాళ్ళు అసలు ముందు మనం అధికారంలోకి వచ్చాము 15 రోజులు అవుతోంది, ప్రజలు మనకు ఇన్ని ఆశలు పెట్టుకుని ఇచ్చారు అనే ఏ మాత్రము శాఖల మీద రివ్యూ లేకోకుండా కేవలం వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు చేయడము, వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ఎక్కడున్నాయి, వాళ్ళ భూములు ఎక్కడున్నాయి, వీటి మీదనే ఫోకస్ చేసినట్లుంది సార్. ప్రజలను రెచ్చగొట్టడము సోషల్ మీడియా ద్వారా, ఇంకొక ద్వారా అసలు కనిపించిన వాళ్ళ కొట్టడము అని చెప్పడము, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు సార్. ఇప్పటికైనా కూడా వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేలుకొని ప్రజల బాధలు తీర్చాలని కోరుకుంటున్నాను సార్. ఆర్టీసీ ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల నెలకి ఎంత నష్టం జరుగుతూ ఉంది ఆ మహిళలకి, ఏపీ మహిళలకి? ఈ లెక్కన వారు ఇచ్చిన హామీ ప్రకారం నేనైతే ఒక 1000 రూపాయలన్నా ఉంటుందా అని అడుగుతున్నాను. తప్పకుండా సార్, ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలలో ఏపీఎస్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అసలు అది కంప్లీట్ గా ఫెయిల్యూర్ పథకం సార్. అది వేరే విషయం, కానీ తెలంగాణలో సక్సెస్ఫుల్ గానే నడుస్తున్నట్టుంది కదా? నడుస్తుంది సార్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే జస్ట్ అధికారం కోసం ఇచ్చారు కదా సార్, అంతే. వీళ్ళేమే చిత్తశుద్ధితో అమలు చేయాలని. మరి ఇక్కడ మరుసటి రోజు, నా పాయింట్ ఏంటంటే మరుసటి రోజు ఇంప్లిమెంట్ చేసిన తెలంగాణ ప్రభుత్వంలో పరిశీలన వదిలేసి ఎప్పుడో 4 రోజుల తర్వాత తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పరిశీలిస్తామని మంత్రి గారు చెబుతున్నారంట. అది అర్థం కావట్లేదు ఎందుకని అని. రైట్. రాజశేఖర్ గారు చెప్పండి, ఈ పరిణామాలన్నీ మరి మీరు ఎట్లా చూస్తున్నారు? మీ పార్టీ ఆఫీసులన్నీ ప్యాలెస్లట, వాళ్ళ చాలా పేదరికంలో ఉన్నటువంటి మామూలు సాదాసీదా ఇళ్ళట, ఏమిటి లోకేష్ గారి వ్యాఖ్య కానీ, డయేరియా, ఇసుక అక్రమ రవాణా మొదలైపోయిందట, వీటన్నిటి మీద మీ అభిప్రాయం చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్రజల ప్రసాద్ రెడ్డి గారు ముందు నమస్కారాలు సార్. ఇప్పుడు సూపర్ 6 అన్నటువంటి దానికి అర్థమే మార్చేశారు. అంటే ఈ సూపర్ 6 ఈరోజు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి 6లో ఇసుక రవాణా ఉంటుంది, పార్టీ ఆఫీసులు కూల్చివేయటం అనేటువంటి ఉంటుంది, తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయి. అవి కూడా చూసాం కదా. నిన్న చీరాల్లో, ఇప్పుడు పాలలో ఒక మహిళల్ని మానభంగం చేసి మర్డర్ చేసినట్టు. అలాగే వీళ్ళు ఏదైతే చెప్పారో గతంలో మిస్సింగ్ కేసెస్, మహిళలు మిస్ అవుతున్నారా, ఈ ఆల్రెడీ మిస్సింగ్ కేసెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ స్టార్ట్ అయినాయి, అవి జరుగుతూ ఉన్నాయి, ఆ కేసులు కూడా నమోదవుతా ఉన్నాయి. అంటే మరి అలాగే అక్రమ కేసులు పెట్టడం, ఇసుక రవాణాకి సంబంధించి కూడా మీకు తెలుసు ఎవరు దోపిడీ చేశారో మనం ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే గతంలో 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి ఫైన్ వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు నివాసానికి ఆనాటి ముఖ్యమంత్రి కూతవేటు దూరంలో ఇసుక అడ్డగోలుగా త్రవ్వకాలు చేసినటువంటి పరిస్థితులు చూసాం. సో దానికి అనుగుణంగానే జరిగింది అక్రమం అనేటువంటిది ఈ ట్రిబ్యునల్ ఆ రోజు ఫైన్ వేయడం జరిగింది. అంటే ఈ రోజు ఇచ్చినటువంటి
అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే సద్వినియోగం చేస్తున్నట్టుగా ఎక్కడ కనపట్ల. ఈ సూపర్ 6 అనేటువంటిది ఈ విధంగా కనపడుతున్నాయి తప్పితే అభివృద్ధిలో కనపట్టలేదు. లేదా వాళ్ళు మరి చేపడతాము అని మరి ప్రజల్ని నమ్మబలికినటువంటి పరిస్థితులు ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అనేటువంటిది మరి అది గతంలో జరిగింది, అది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. తర్వాత పార్టీ ఆఫీసులు అన్నారు. మీరు ఒకసారి కానీ చూస్తే పార్టీ ఆఫీసులకి దాదాపు 2000 మరి దాదాపు 14లో వచ్చారు, 15 నుంచి 19 లోపల ప్రతి జిల్లాకు కూడా కేటాయింపులు చేసుకుంది. ఒక జీవో జారీ చేసింది. మా పార్టీ ఆఫీసులకి ప్రభుత్వం భూములు ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద వెసులుబాటు కల్పించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. దానికి అనుగుణంగానే దానికి సంబంధించి రకరకాల అన్ని జీవోలు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో, ఏదైతే మరి అలాట్ చేసుకున్నారో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి అన్ని జీవో పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అది అలా ఉంచండి, వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశమే అది. మరి అలాగనుకునే పని అయితే గతంలో కూడా మీరు ఒకసారి కానీ పరిశీలన చేస్తే మరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీరు చూశారు కదా హైదరాబాద్ లో, అది ఎలాగొచ్చిందండి? అది కూడా అలాగే తీసుకున్నది. చిన్నగా దాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు 33 సంవత్సరాలకి లీజు ఇస్తున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి పార్టీ ఆఫీసులు తీసుకున్నటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటిల్ని దాదాపుగా మరి వాళ్ళు 99 సంవత్సరాలకి వాళ్ళు 99 సంవత్సరాలకు పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మీరు ఎక్కడో అవసరం లేదు, మన మధ్యలో ఉన్నటువంటి అమరావతి చూస్తే అది 75 కోట్ల విలువ చేసేటువంటి స్థలం. అది దాన్ని కూడా 99 సంవత్సరాలకి లీజుకు తీసుకోవడం జరిగింది. అందులో అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. అక్కడ రైతులు కేసులు ఉన్నాయి, లేదా ఇతరత్ర వేరు అంశాల్లో కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అక్కడ అన్ని అభ్యంతరాలను కూడా పక్కన పడేసి వాళ్ళు మరి నిర్మించినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. అయితే నేనేమంటానంటే ఏదైతే చట్ట ప్రకారం ఉన్నటువంటి ఆ యొక్క నిర్మాణాలని ఈ రోజు వచ్చి మేము తొలగిస్తాము అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ ఆఫీస్ అన్నా పగలగొట్టిందా, లేదా ఏ పార్టీ ఆఫీస్ అన్నా తొలగించేటువంటి ప్రయత్నం చేసిందా, లేదా చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా పనిచేసిందా? ఒక్క ఆఫీసు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఒక్క ఆఫీసు కూడా లేదు. వీళ్ళు కనీసం చివరికి దళితులకు కేటాయించినటువంటి భూములో కూడా పార్టీ ఆఫీసులు కట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒక్కసారి కానీ పరిశీలన చేస్తే విశాఖపట్నం మరి పెందుర్తి మండలం జరిపోతి వారి పాలనలో ఒక దళిత మహిళని ఇల్లు కూల్చివేసి మరి పార్టీ ఆఫీసు కట్టుకోవడానికి అడ్డం వచ్చిందని కూల్చివేసి అక్కడ పార్టీ ఆఫీసు కట్టుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చివరికి వాళ్ళు కట్టేటువంటి పార్టీ ఆఫీసులు అంటే ఇంక్లూడింగ్ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీస్ దగ్గర నుంచి పోరంబోకు భూములు కానీ, కాలువ భూములు కానీ, రైతుల డీ పట్టాలు కానీ, ఇలాంటి భూములన్నిటినీ దళితుల భూములన్నిటిని కూడా ఆక్రమించేసుకొని కట్టుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు పార్టీ ఆఫీసులు కూల్చేస్తామంటే అది సబబు కాదు. అధికారంలో మార్పులు చేర్పులు అనేది సహజంగా చూస్తున్నాను. నేను 40 సంవత్సరాల నుంచి ఎన్నో రాజకీయాలు ఎంతో మంది అధికారులు రావడము పోవడం ఇవన్నీ చూసినటువంటి వ్యక్తిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను ఇలాంటి తీరు, ఇలాంటి వ్యవస్థ అనేటువంటిది ఉండకూడదు, ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కాకుండా సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, సమాజానికి ఒక తప్పుడు సంకేతాన్ని మనం పంపించినట్టు అవుతుంది. అంటే రాజశేఖర్ గారు ఇప్పుడు వాళ్ళు అనధికారికంగా అనుమతులు సరిగా తీసుకోకుండా కట్టారని వాళ్ళ మీద మీరు అంటున్నారు. మీరు అట్లాగే కొన్ని భవనాలు ఏముందలే మందే కదా గవర్నమెంట్ అన్నట్టుగా మీరు కట్టారంటున్నారు. అంటే రెండు పార్టీల యంత్రాంగాలు సరైన చర్యలు సరిగా వ్యవహరించలేదా, లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదేసుకుంటున్నారా? మరి మీరు ప్రజలందరికీ సంకేతం ఇవ్వాల్సిన వాళ్ళు పార్టీ ఆఫీసులు కట్టుకునేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుని కట్టుకోవాలి కదా, ఏ పార్టీ అయినా కానీ, ఒకవేళ అది నిజమైతే. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈరోజు ఏదైతే తాడేపల్లిలో మరి అన్ని విషయాలు అలా పెడితే తాడేపల్లికి సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫీసు నిర్మాణం దాదాపుగా పూర్తవుతున్నటువంటి పరిస్థితులు దానికి అన్ని అనుమతులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారండి, ఎకరాకు 1000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఇస్తున్నారు కూడా అంతే.
వాళ్ళు ఏదైతే జీవో పెట్టారో ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవో జారీ చేశారో దానికి అనుగుణంగా ఉంది తప్పితే ఒక్కటి కూడా వ్యతిరేకంగా లేనే లేదు. దానికి అనుగుణంగానే కొత్త జీవో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జీవోలు తీసుకొచ్చిందే కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అసలు దానికి సంబంధం లేని విషయం. ఆ జీవోకి సంబంధించి ఆ రోజు వచ్చిన ఏదైతే జీవో ఉందో దానికి ఏదైతే వాళ్ళు అలాట్మెంట్ చేసుకున్నారో దానికి అనుగుణంగానే చేశాను తప్పితే దానికి వ్యతిరేకంగా దాన్ని ఎక్కడ జీవోని డీవియేట్ చేస్తూ కాదుగా వాళ్ళ అక్రమక నిర్మాణాలు మీరేం చేయలేకపోయారు కదా. మీరేం చేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇష్టం ఇచ్చినట్టు చేస్తా మీ మీదే నెపనెడుతున్నారు కదా. ఇప్పుడు మీ వాళ్ళ పేపర్లో వేశారు 8 అంతస్తుల బిల్డింగు అన్ని పర్మిషన్ లేకుండానే కట్టేశారు తెలుగుదేశం వాళ్ళని. మరి అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తేనేమో అప్పుడు కక్షాన్ని ప్రచారం చేశారు అనుకోండి, అది వేరే విషయం. బట్ అటువంటి వాటిని మీరు ఆ రోజుల్లో ఎక్స్పోజ్ చేయలేకపోయారా అన్నది పాయింట్. కొమ్మినేని గారు, ఇది అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని మేము ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు ఇష్ట రాజ్యంగా చేసుకొని వెళ్ళిపోతూ వచ్చారు. ఏది ఏమనంటే ఇప్పుడు మేము అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులను మళ్ళీ పడగొట్టేయాలండి రాబోయే రోజుల్లో. దేనికి సంకేతం ఇది? ఏం చేయాలి? ముందు రోజుల్లో ఏం జరగబోతా ఉంది? ఇది తప్పుడు సంకేతాలు ఈ రోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. తప్పుడు సంకేతాలు ఇవ్వటం వల్ల రాబోయే రోజుల్లో దుష్పరిణామాలకు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంటది. కాబట్టి ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతా ఉంది సమాజంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం. వాళ్ళ ముందు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయండి, ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి చాలా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. అంత వద్దు, ముందు మనకు కావాల్సింది ప్రత్యేక హోదా అంశం. కేంద్రంలో వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు కేంద్రంలో. మరి వాళ్ళు ఎందుకు ప్రత్యేక హోదా తేటలేదు? విభజన హామీలు ఎందుకు నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు? పోలవరం దానికి నిధులు తేటలేదు, ఎందుకు తేటలేదు? లేదా వెనుకబడినటువంటి జిల్లాల్ని ఎందుకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు నిధులు తీసుకురావటం లేదు? మరి పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు చాలా అంశాలు ఉన్నాయి వాళ్ళు చేయవలసినవి. మేము చేసినటువంటి వాళ్ళు కొనసాగింపుగా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసేశారు. అవన్నీ వదిలి కేవలం కక్ష సాధింపు చర్యలే పాల్పడుతున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే నీతులు మాట్లాడుతున్నా, నిజాయితీలు మాట్లాడుతున్నా, నిబద్ధతగా ఉంటానని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపుకోవడం ఆశ్చర్యంగా ఉంది. దీన్ని ఒకవేళ జరుగుతున్నటువంటి పరిణామాలను ఆయన ఖండించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన ఖండించకపోగా మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఆయన అసెంబ్లీకి రాలేదు, పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు భయపడాలా, ఎప్పుడు పారిపోవాలా చూసుకోవాలా. వాళ్ళు కూడా గతాన్ని చూసుకోవాలి. ఒకసారి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టి పార్టీని పెట్టి మరి పార్టీని ఒకసారి ఓడిపోయినా కూడా 23 మందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్న 4 మంత్రులు చేసినా కూడా ఎక్కడా కుంగిపోలేదు. ఆయన ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. 16 నెలలు అక్రమంగా జైలు పెట్టిన ఎక్కడ కూడా కుంగిపోలా. ప్రజల మధ్య రైట్. ఓకే అది సరే అనుకోండి. అది చాలా సార్లు మాట్లాడుకున్న అంశమే కదా. ఇప్పుడు అట్లా కాదు. రాజశేఖర్ గారు ఇప్పుడు చరణంగా ఏదో చెప్తా ఉంటారు, ఏదో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? నెలల తరబడి పరిశీలన అంటున్నారు. దాని మీద మీ పార్టీ ఏమైనా స్పందిస్తుందా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లేదా కర్ణాటకలో చూస్తే ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పార్టీలు. మరి ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే? ఎందుకు దాన్ని మరుగున పెట్టారు? ఎందుకు ఇంకా ఎంక్వైరీలు లేదా ఇంకా దాన్ని స్టడీ చేయకుండానే మరి పూర్తి వివరాలు లేకుండానే ఎలా దాన్ని మరి సూపర్ 6 లో ఎలా పెట్టగలిగారు? మరి ఎలా ప్రజల్ని నమ్మబలికారు? ఆ నమ్మబలకడం అనేటువంటి దాన్ని సక్సెస్ అయ్యారు. కానీ దాన్ని సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఇప్పుడు రన్ చేయాలి కదా. రన్ చేసేటువంటి పరిస్థితి స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు లేనట్టుగా కనపడతా ఉంది. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పెట్టలేదు. మీ ఏరియాలో కూడా డయేరియా సమస్యలు ఉన్నాయా? చెప్తున్నాను సార్. ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే సార్, పార్టీ పరంగా 6 నెలల వరకు దేని గురించి కూడా స్పందించకూడదు, మాట్లాడకూడదు, విమర్శలు చేయకూడదు అనేటువంటి దాని మీద మేము అనుకున్నాము. మరి కానీ ఆ నిర్ణయం తీసుకున్నా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే వాళ్ళు ప్రారంభంలోనే ఇలాంటి కార్యక్రమాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ప్రారంభించారు. కాబట్టి ఖచ్చితమైన పరిస్థితుల్లో కూడా మాట్లాడవలసి వస్తూ ఉంది. తర్వాత వచ్చేసి డయేరియాకు సంబంధించి చూడండి, ఎక్కడన్నా
ఒకటారో సంఘటన Right. జరిగితే గతంలో గగ్గోలు పెట్టారు, గందరగోళం సృష్టించారు. మరి ఈ రోజు ఎందుకు దాని గురించి శ్రద్ధ తీసుకోలేదు? అనేక మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో, ఒక మా ఏరియా కాదండి, ఒక జిల్లాల్లో కాదు, అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాలు కూడా అక్కడక్కడ వ్యాపిస్తా ఉంది. మరి దాని మీద మరి ఎందుకు చర్యలు తీసుకోవడానికి వాళ్ళు వెనకాడుతున్నారు? ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు రైట్, శ్రద్ధ ఓకే ఓకే. ప్రసాద్ రెడ్డి గారు టైం అయిపోవచ్చింది. రైట్, ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఎలా సాగింది అనుకుంటున్నారు? జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, తద్వారా ఆయన జనంలో ఎట్లా కలిశారు? వీటి మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ, దేశంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇతర రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలో కానీ జాతీయ పార్టీలో కానీ అంత ప్రజాదరణ ఉన్న నాయకుడు లేడు. ఆయన పులివెందులే కాదు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అదే రకమైన ఆదరణ లభిస్తుంది. ఆయన ఒక ఐకాన్. అది ఎన్నికల్లో నెగ్గారా ఓడారా అన్నది అందరు, ఇందిరాగాంధీ ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఓడిపోయారు, అది పెద్ద విషయం కాదండి. కానీ ఐకాన్, ఆయన ప్రజాదరణ ఉన్నది. రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనే అభిప్రాయంతో ఎవరికైనా ఉంటే వాళ్ళు పులివెందుల్లో వచ్చిన ప్రజాదరణ చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంతకు ముందు మీరు ఒక అంశాన్ని లేవనెత్తారు, అసెంబ్లీ నుంచి పారిపోవటం అనే అంశము. ఎవరు మనకి జ్యోతి బసు గారు అసెంబ్లీని బహిష్కరించారు. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా అసెంబ్లీకి రాను అని వెళ్ళిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడా లేదా అన్నదిగా స్పష్టంగా, ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోయే పరిస్థితిని ఈ మూక ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అసెంబ్లీలో క్రియేట్ చేస్తారు. కాబట్టి ఆయన చాలా తెలివిగా దీనిపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. నేనంటాను, ఈ పోస్ట్ మన వంగవీటి మోహన రంగ హత్య తర్వాత వచ్చిన ఈ యువ ఎమ్మెల్యేలలో ఒక మైండ్ సెట్, అది ఆ మైండ్ సెట్ ఏంటంటే ఇంత ముందు వంగవీటి మోహన్ రంగ సమయంలో లేదండి. ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈ రకమైన భావజాలం, విషయం లేదు. ఇప్పుడు ఈ విషయం నరనరాన ఎక్కేసింది. కాబట్టి ఈ విషయాన్ని ఎలా తగ్గించాలనేది చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించాల్సింది. కానీ దాన్ని రెచ్చగొడుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. కాబట్టి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కూర్చునే పరిస్థితిని ఉండదు. ఖచ్చితంగా వీళ్ళు రకరకాల రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన ప్రజల్లో ఆయన పలుకుబడిని వీళ్ళు ఎవరో తగ్గించలేరు. వీళ్ళు చేసే పనుల వల్ల ఆయన ప్రజాదరణ పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదని నేను భావిస్తాను. రైట్, ఏదేమైనా రాష్ట్రం అప్పుడే 10 రోజుల్లోనే పారిశుద్ధ్యం కొరవడి, వాలంటీర్ల వ్యవస్థ దెబ్బతిని మొత్తం డయేరియా వ్యాపించడం కానీ, ఇసుక అక్రమ రవాణా జరగడం కానీ, ఇలా అనేక సమస్యలు ఉన్నప్పటికి కూడా ఈ పార్టీ ఆఫీసులో విధ్వంసానికి, వైసీపీ వాళ్ళ మీద దాడులకి, వీటికే ప్రాధాన్యత ఇవ్వటం మాని వాళ్ళ గురించి రాసుకోండి, చెప్తే చెప్పండి కానీ, బట్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దృష్టి పెడితే మంచిదని చెబుతూ ప్రసాద్ రెడ్డి గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.